ఈరోజే శనివారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు ఈ కథను వింటే చాలు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం మీకు లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం కథ. శౌనకాదిములతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిష అరణ్యంలో ఒక సత్రయాగం సంక్రమించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారు అని నేను పరీక్షించి వస్తా అన్నాడు. ఆయన మహా తపశ్శాలి. ముళ్ళంతా కూడా ఆమోదించారు. ఆమె ముందుగా వెళ్ళి సత్యలోకం చేరుకున్నాడు. బ్రహ్మ అతని రాకను గమనించగా సరస్వతి వీణానాదంలో మునిగిపోయి ఉన్నాడు. దానితో భృగువు కోపం వచ్చి, మహా తపశ్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనంద నాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహా తపశ్శాలిని అయిన అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకూడదుగాక అని శపించాడు. ఆ తర్వాత వైకుంఠం చేరుకున్నాడు. మాధవుడు పాన్పు మీద పడుకొని ఉన్న పాదసేవ లక్ష్మీ సేవ చేస్తున్నప్పుడు సరస సల్లాపాలు ఆడుతున్నాడు. అతను మునిరాకను గమనించలేదు. అప్పుడు భృగువు వెళ్ళి ఇలా పలికాడు, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు భృగువు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కూడా కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంతా కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునిగి నమస్కారం చేసి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షి పాదాలు నొక్కాడు. భృగు మహర్షికి గర్వభంగం జరిగింది. విష్ణుమూర్తికి నమస్కారం చేసి, ఓ దేవదేవా, నీ వంటి సర్వగుణ సంపన్నులు 14 లోకాల్లో లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించండి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో, త్రిమూర్తుల్లో పరమ సార్థమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు భృగువు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే దారపోశాడు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపగించగా ఆయనకు సకల మర్యాదలు చేశాడు. భక్తయ్యే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఇల్లు కల్లా విహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించారు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాల్లో పరిశీలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడికి సంతానం లేక పుత్ర కామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆమెకు పద్మావతి అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది.
ఆశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమాండు రాజుడయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయం నిర్మించాడు. ఆలయాన్ని నిర్మించాడు. తన్ని సేవించిన భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు. సౌనకాది మహామునులంతా కూడా సూతుడు చెప్పింది విని వెంకటాచలం పైన వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వాళ్ళెవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతుడిని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో బీబీ నాంచారమ్మ అనే ఆమె ఉండేది. ఆమె మాలిక్ కాఫీర్ అని సిరాని కుమార్తె అని. ఆమె అసలు పేరు సురదాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ ఖల్జాకి సేనాధిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తల రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫీర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుడి ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతుంది. పంచలోహాలతో అనుభవించిన స్వామి యొక్క ఉత్సవమూర్తిని చూసిన కాఫీర్ కళ్ళు చెల్లిపోయాయి. అలాంటి విగ్రహాలు కలిగిస్తే ఎంత ధనం సాకూరుతుందో కదా అనుకున్నాడు లోపల. అలా తన దండయాత్రను దర్చుకున్న వందలాది విగ్రహాల్లోకి రంగనాథుడి ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకొని ఢిల్లీకి బయలుదేరాడు కాఫీర్. ఢిల్లీకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్ కాఫీర్. వాటిన్నిటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుడి విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇమ్మని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం ఆమె చేతికి అందితే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయటం, పట్టు వస్త్రాలతో అలంకరించటం, ఊయల ఊపటం అన్నీ తెలియకుండానే ఉత్సవమూర్తికి చేసి కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ దాని మీదనే సురతాని మనస్సు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుడి ఉత్సవమూర్తులేని శ్రీరంగం విలవిలపోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుడి విగ్రహం కోల్పోయిన భక్తులు అంతే బాధలో మునిగిపోయారు. చివరికి భక్తులందరూ ధైర్యం తెచ్చుకొని ఆ మాలిక్ కాఫీర్ని వేడుకునేందుకు ఢిల్లీ ప్రయాణమయ్యారు. సాక్షాత్తు ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్యం వహించారని చెప్తారు. రంగనాథుడి ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులను చూసి మాలిక్ కాఫీర్ యొక్క మనస్సు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమతిని అందించాడు. అయితే ఆ పాటికే రంగనాథుడి మీద మనసు పడిన సురదాని గురించి విన్న అర్చకులు ఆమె ఆదమర్చి నిద్రించే సమయంలో ఆ విగ్రహంలోనే ఊరు దాటించారు. సురదాని ఉదయాన్నే లేచి చూస్తే ఇంకేముంది, తన కలల ప్రతిరూపం కనుమరుగైపోయినది. ఎవరు ఎంత ఓదార్చినా సురదాని మనసు సాధించలేదు. ఆ విష్ణుమూర్తిని తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ తాను కూడా శ్రీరంగానికి పయనమైనది. అప్పుడు శ్రీరంగం చేరుకున్న సురదాని ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయిందని చెప్తారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. ఇదే బీబీ నాంచారమ్మ కథ. స్వామికి సంబంధించిన ఒక విశేషమైన దివ్య చరితాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకసారి సనక సనందాది మహర్షులు వైకుంఠంలోని శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకున్నారు. ఆయన్ని అనేక విధాలుగా స్తుతించిన తర్వాత తాము వచ్చిన పనిని తెలియజేశారు.
వారు ఈ విధంగా పలికారు: కలియుగంలో ధర్మం ఒంటి పాదంలో నడుస్తుంది. ప్రజలు ఆహార విహారాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసులై కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు. అందువలన ప్రజలను చక్కగా తీర్చిదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం ఇవ్వమని సెలవివ్వమని మహర్షులు శ్రీ మహావిష్ణువును అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు: అధర్మం ప్రభవిల్లినప్పుడు స్వయంగా యుగయుగమునందున అవసరాలకు అనుకూలంగా వివిధ అవతారాలు ధరించారు. కానీ కలియుగం పాపభూయిష్టమై అధర్మం ప్రబలినది. కలియుగంలో మొదటిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షంగా, తర్వాత లక్ష్మీ క్రీడాస్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరంల నౌకల వలె దర్శించినదైన దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమి గోదావరి తీరమున ఒక పురమనడి అంటే వాడపల్లె పురమందు అవతరించి భక్తులను ఉద్ధరిస్తాను అని కలికాడు మహావిష్ణువు. ఈ విధానంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం కలియుగ ప్రారంభంన తిరుమలలో శ్రీవారు అవతరించడం జరిగింది. తరువాత మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్రచందనము అనే కొయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించడం జరిగింది. ఇక మహర్షులందరూ కూడా శ్రీవారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్ష పేటికలో ఉంచి గోదావరిల లక్ష్యం చేరుకొని భక్తులను అనుగ్రహిస్తానని స్వామి తెలియజేశాడు. కొంతకాలానికి నౌకాపురి ప్రజలకు అంటే వాడపల్లి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరానికి తీసుకొద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఈ విషయమై గ్రామస్తులందరూ కూడా పండితులతో చర్చించిన శ్రీవారి యొక్క లీలలు వారెవరూ కనుక్కోలేకపోయారు. తిరిగి శ్రీవారి భక్తుడైన వృద్ధ బ్రాహ్మణులకు కల్లో కనిపించి, కలి కల్మషం వలన మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు కనుక పురుషులందరూ కూడా వేకువని గౌతమి స్థానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళ్తే ఉషగరణ వాడిన చోట నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్తాడు. దాంతో ప్రజలు శ్రీ స్వామివారి ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోకి వెళ్ళగా చందన పేటిక లభించింది. దాన్ని తీరానికి తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో చక్ర గదాధరుడై లక్ష్మీ సహితుడైన దివ్య మంగళ విగ్రహం కనిపించింది. అంతలోనే అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు. గతంలో మహర్షులందరూ వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసిందిగా విష్ణువును ప్రార్థించడం, విష్ణువు నౌకాపురంలోనే అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పూర్ణులకు వివరించాడు. అందుకు నిదర్శనంగా శ్రీ స్వామివారు కటి హస్తానికి బదులుగా గదాధారుడై వెలియుట జరిగినది. తర్వాత సప్త ప్రాకారాలతో దేవాలయాన్ని కట్టింపచేశారు. వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు గనక స్వామికి వెంకటేశ్వరుడు అని నాళ్ళే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపచేశాడు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సు ఆకట్టుకొని తిరుమలేశుని దర్శించిన అనుభూతి మనకు కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్త జనాలను దర్శించి ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థమనగా వాడవాడల ఉత్సవమై ఆ బాలగోపాలానికి ఆనందమే. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతను పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. అతడికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ. చిరకాలం దేవుణ్ణి పూజించాలి. అది ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతడికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువలన తన కుండల్ని తయారు చేసి ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిమను ఉంచుకుంటాడు. స్వారెపై కుండల్ని తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ అంతా కూడా ఉంచుతూ ఉండేవాడు. అది
అతని నిత్యకృత్యంగా మారింది. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలిగి ఉండేవాడు. తొండమానుడు ప్రతిరోజు కూడా వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది. అతను పూజ చేయడానికి ఉద్యుక్తుడు అవుతుండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించాయి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అనుమానించారు. తను భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేటివి. దీంతో మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది. చింతాపీడితుడైన అతడికి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి ఇలా తెలియజేశాడు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతడు కొండలు చేస్తూ నా స్మరణాన్ని ధ్యానాన్ని విడవక పనులు చేసుకుంటూ ఉంటాడు. అతడిని భక్తి ప్రభావంన అతడుంచిన మట్టి పువ్వులు ఇక్కడికి నా సన్నిధానానికి చేరుకున్నాయి. నీవుంచిన బంగారు పువ్వులు అతనుంచిన పూల యందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు మరొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు రాజు. ఒక పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిభకు సమర్పిస్తున్న భీముని చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు. దీంతో రాజు భీముని సమీపించి, పోయి నీవు స్వామిని మట్టికలతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకటం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి, మహారాజా, నీ వంటి వారు రావడం వల్ల నా ఇల్లు పావనమైనది. నేను చదువు రాని మూర్ఖుడని, స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు. నేను దరిద్రుణ్ణి. కుండల్లో చేరితే నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండల్ని చేయక తప్పదు. అందువలన చేతికి అందిన పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నానని వివరించాడు. దీనితో కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చి అతడికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడు భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాన్ మహారాజుకు కలలో కనిపించి చెప్పాడు. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఊడు అనే ప్రసాదాన్ని మట్టి కుండల్లోనే నివేదన చేసి ఆరాధిస్తున్నారు. ఇక తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు, రథోత్సవాలు, సమారాధనలు మొదలగున వాటిని జరిపిస్తూ మరుజన్మలోనే విష్ణు లోకానికి చేరుకున్నాడు. ఒకసారి శనేశ్వరుడికి మానవులు ఎవరు తన్ని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు శనేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించాడు. అప్పుడు శనేశ్వరుడు ఇలా పలికాడు, స్వామి, నా పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలు పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరాడు. అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆ నీలవర్ణుడివి. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడని. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను.
ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివారాల మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి విముక్తుడై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయుధారోగ్యాది సకల శ్రేయస్సులు పొందుతారు. ఇందులో సందేహం ఏదీ లేదు అంటూ వరాన్ని ప్రసాదించాడు శ్రీనివాసుడు. సౌనకాది మహామునులంతా కూడా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారు ఇంకెవరైనా ఉన్నారా, ఆ కథలను వినిపించండి కోరాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథులను ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి ఇలా పలికారు. జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శని దోషం వలన అపమృత్యు కలిగి సూచనలు కనబడుతున్నాయి. ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి అటు శనీశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు బ్రాహ్మణుడు. ఇంకా ఇలా పలికాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాల్సి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రాహ్మీ ముహూర్తంలో నిలిచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజా పీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటి పండ్లు, నల్ల ద్రాక్ష పండ్లు, 7 చిన్ని ఉండలు సిద్ధం చేసుకొని పూజ చేసి ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమస్వాద్వి, నీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనీశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోనే ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకొచ్చేసి ఇతన్ని పూర్ణ ఆయుర్దానం కలవాడిని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అని 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కను తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణుడు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సన్నిధాన్ని పొందారు. కలవు శ్రీ వెంకట నాయకాని శ్రీ పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. శ్రద్ధాభక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం కలుగుతుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. తిరుమలేశుడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? ధర్మశాస్త్రాల ప్రకారం మనం చేసే సర్వకర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వలన అవి పాపాలకు నిలయంగా మారుతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలి అంటే వాటిని వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుడి సన్నిధిలో
జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులం అవుతాము. ఈ ఉద్దేశంతో తలనీలాలు సమర్పించి ఆచారం మొదలైంది. తిరుమలేశుడికి తలనీలాలు సమర్పించడంలో ప్రత్యేకత ఏమిటి తెలుసుకోవాలి అంటే ఈ కథలను తెలుసుకోవాల్సిందే. గొడ్డలి దెబ్బకి నుదుటిన తగిలిన గాయాన్ని పట్టించుకోకుండా పుట్టలో వదిలి ముందుకు సాగిపోతూ ఉంటే వనదేవత నీల ప్రత్యక్షమై ఆవేదనతో ప్రభువని పలకరించింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని. స్వామివారు చప్పున ఆగి అమ్మ వైపే చూశాడు. ప్రభు, దేవాది దేవతలైన తమక ఈ అవస్థ, సర్వ చరిత్రక్షులైన తమక ఈ దుస్థితి అంటూ నీల కన్నీరు కారుస్తూ స్వామివారిని పక్కనే ఉన్న శిలపైన ఆశీనులు చేసి శ్రీనివాసుడి తలపైన తగిలిన గాయాన్ని తన పైట చెంగుతో తుడుస్తూ, నీకింత హాని తలపెట్టిన ఆ యాదవుడికి ప్రథమ దర్శన భాగ్య వరాన్ని వంశపారపర్యంగా అనుగ్రహించిన ఔదార్యమూర్తులు మీరు. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు ప్రభు అడిగింది బాధగా. దాంతో స్వామివారు మందహాసం చేశారు. నీల తానే వనదేవత కనుక స్వామివారి గాయానికి పసరు మందు పూసి ఆకు వేసి కట్టబోతూ స్వామివారి నుదుటి వైపు పరిశీలనగా చూసింది. స్వామివారి శిరస్సు పైభాగం తగిలిన చోట శిరోజాలు రాలిపోయాయి. అప్పుడు నీల బాధతో నొచ్చుకుంటూ ఏమాత్రం కూడా సంకోచించకుండా తన నల్లటి శిరోజాలను తీసి స్వామివారి శిరస్సు పైన అతికించి అప్పుడు తన పైట కొంగును స్వామివారి గాయానికి కట్టింది. అప్పుడు స్వామివారు ఇలా పలికారు. నీలా, స్త్రీలకి శిరోజాలే అలంకారం. నీ అలంకార శోభని నా కోసం త్యాగం చేశావా అని అడిగారు స్వామివారు. అప్పుడు నీల ఇలా సమాధానం చెప్పింది. ఒక చిరునవ్వు నవ్వి, నన్ను సృష్టించింది మీరే, నా సర్వస్వం మీరే. పున్నమి చంద్రుడి వంటి నీ అందమైన ముఖం పైన వెలితి కనిపిస్తే సహించగలనా ప్రభు? మీ సేవ కంటే అందం, అలంకారం ఎక్కువగా అంది నీల. ఆమె భక్తికి, ఔదార్యానికి స్వామివారు మెచ్చుకొని ఇలా పలికారు. నీల, నీకొక వరాన్ని అనుగ్రహిస్తున్నాను. నా దర్శనం కోసం వచ్చి మొక్కుబడిగా నా భక్తులు సమర్పించుకొని తల నీలాలు ఈ కలియుగాంతం వరకు కూడా నీకే చెందుతాయి. భక్తులు సమర్పించే వారి తల నీలాలు పుణ్యఫలంతో తిరిగి నీ శిరస్సు పైన సరికొత్త నీలాలు మొలుస్తాయి. నీ ఔదార్యానికి, సేవానిధికి గుర్తుగా నీలాద్రి అన్న పేరుతో ఈ తిరుమల ప్రసిద్ధమవుతుందని అనుగ్రహించారు శ్రీవారు. అప్పుడు నీల చేతులు జోడించి భక్తితో ధన్యురాల్ని ప్రభు అని పలికింది. ఈ కారణం చేతనే తిరుమలేశుడికి తాళ్ళ నీలాలు సమర్పిస్తారు. పూర్వకాలంలో కోమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కుల వృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేస్తూ ధర్మపరంగా జీవనం సాగిస్తూ ఉండారు. కానీ అతని దిగులంతా కూడా అతనికున్న అవటితనమే. కాలు అవటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం, కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తన్ను కరుణిస్తాడు అన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకీ నుంచి బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ తిరుగుతూ వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడని చేత మిత్రుడు భుజం మీద మూటను కిందకు పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు. అంతటా ఆ విప్రోత్తముడు ఇలా పలికాడు. నాయనా, ఈ అవటికాలుతో ఎంతతో బాధపడుతున్నావు. నీ బాధ చూడడానికి నాకు కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అన్నాడు. అప్పుడు మిత్రుడు ఇలా పలికాడు. స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవటితనం పోయి మార్గం ఏదైనా ఉంటే సెలవు ఇవ్వండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెప్తాను.
సావధానంగా విను. నీ అవటితనం పోవటమే కాదు, నీకు అష్టైశ్వర్యాలు కలిగి వ్రతం ఒకటి చెబుతాను. ఈ వ్రతాన్ని ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగభాగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు ఇలా పలికాడు: స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం నాకు ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవు ఇవ్వండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. దీంతో మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా కూడా భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో ఒక కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారంట అని పలికారు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలోనే చాకలిగా నియమించారని, 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందిగా చెప్పారు. దీంతో మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారంతాగా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటాముల్లె సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజు ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చేసింది. మానవ నైజం అంతే అనుకున్నాడు స్వామివారు. తన మహత్యం చూపాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మర్నాడే రాజు ఆస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ బాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాశిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకీ అభాండం తన మీద పడింది అని తెలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కళ్ళలో కనిపించి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముని, ఎంతటి అపరాధం చేశానో దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని 10 విధాలుగా వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత వాని నగలు వేరే ప్రదేశంలో మరుదనమై దొరికాయి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుణ్ణి కారాగారం నుంచి వదిలేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు తెలియజేశారు. ఎంతో పవిత్రమైన విశేషమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ వెంకటేశ్వరి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.